ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో ఇంకా కొంత విచారణ చేస్తూ వెళ్దాము. సన్యాసం కావాలి మనకు. జ్ఞాననిష్ట కుదరాలి అంటే సన్యాసం మనకు తెలియాలి. దాన్ని మనం ఆచరించాలి. సర్వకర్మ సన్యాసమే సన్యాసము. సర్వకర్మ సన్యాసం చెయ్యాలి అంటే సర్వకర్మ సంకల్ప సన్యాసం చెయ్యాలి. తర్వాత సర్వకర్మ ఫల సన్యాసం చెయ్యాలి. అన్ని ముక్కలతో పాటు ఉన్న కర్మని పూర్తిగా సన్యాసం చేస్తే అప్పుడు కర్మలో నుంచి బయటబడి దాని పేరు మోక్షము. దాంతో జ్ఞానంలోకి వెళ్తాము. అది ఆత్మస్థితి. అది కావాలి అని అనుకున్న వాళ్ళ కోసము ఇంత విచారణ అవసరము. సన్యాసంలో లేను నేను, సన్యాసం పుచ్చుకునే ఉద్దేశం లేదు నాకు, నేను సన్యాసిని గాను, నాకు అక్కర్లేదు గాదు. జ్ఞాననిష్టలో ఉన్నాను లేదా ఉంటాను. నాకు జ్ఞానం కావాలి. నేను జ్ఞాన మార్గంలో ఉంటాను. నాకు బ్రహ్మం కావాలి, ఆత్మ గావాలి, మోక్షం గావాలి. ఇటువంటి మాటలు ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారు అంటే, నిజంగా అవి కావాలి అని కోరుతూ ఉన్నారు అంటే, దీన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆచరించి తీరవలసిందే. నాకు సంబంధం లేదనడానికి వీలే లేదు. వీలే లేదు. ఎందుకు అంటే, జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకు ఇది తప్పనిసరి. ఎక్స్‌క్యూజ్ లేదు. కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఎట్లైనా ఉండొచ్చు. కర్మ మార్గంలో ఉండి, ప్రపంచంలో ఉండి, కోరికలతో ఉండి, సంసారంలో సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తూ, మరణిస్తూ, మళ్ళీ జన్మిస్తూ అట్లానే ఉంటాను. 100 ఏళ్ళు, 100 ఏళ్ళు అట్లానే జీవిస్తూ ఉంటాను అని అనుకునే వాళ్ళకి పర్వాలేదు. వాళ్ళకు సన్యాసం తీసుకునే ఉద్దేశం లేదు. కానీ ఎవరైతే జ్ఞాన మార్గంలో ఉన్నాను అని అనుకుంటున్నాడో వాడికి సన్యాసం తప్పనిసరి. ఎక్సెప్షన్ లేదు. ఏదో బ్యాక్ డోర్ ఛానెల్స్ తోటి, సగం సగం మనసుతోటి ఏవేవో మాట్లాడుతూ మోక్షాలంటూ, జ్ఞానాలంటూ కానీ మాత్రం సన్యాసం లేదు, వైరాగ్యం లేదు. జ్ఞానం కావాలి అంటే కుదరదు, రాదు. కర్మలే ఉంటాయి వాళ్ళకి. నాకెందుకు ఈ కర్మ? ఏమి నాకీ కర్మ అంటే అది నీ కర్మ. ఎందుకు నువ్వు సన్యాసం వద్దనుకున్నావు. కర్మ సన్యాసం చేసే ఉద్దేశం లేదనుకున్నావు గాబట్టి, నీకు కర్మలే ఉంటాయి. జ్ఞానం ఉండదు. జ్ఞానం లేదు గాబట్టి మోక్షం ఉండదు. బంధమే ఉంటుంది. బంధమొద్దు నాకు మోక్షం కావాలి, కర్మలొద్దు నాకు జ్ఞానం కావాలి అని కోరుకునే వాళ్ళకి తప్పనిసరి విషయం ఇది. నాకు సంబంధం లేదని అనుకోవడానికి లేదు. కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేద్దాం ఇంకా కొంత. పోయిన వారం ముఖ్యంగా ఒక విషయం చెప్పుకుంటూ వెళ్ళాము. ఏమి మనం ఏం చెయ్యాలంటే సత్తుని లోపల అట్లానే నిలబెట్టుకొని ఉంచాలి. మనం ఒకవేళ అసత్ జగత్తులోకి వెళ్తూ ఉన్నాము అంటే సత్తుని వదిలిపెట్టకుండానే అందులోకి వెళ్ళాలి. ఏదో ఒక ఊబిలోకి దిగుతూ ఉన్నామనుకోండి. అప్పుడేం చేస్తాం అది ఊబి అని తెలుసు. తప్పనిసరి దిగవలసొచ్చింది అనుకోండి. అప్పుడేం చేస్తాము, ఏదో ఆ గట్టు మీదున్న బండరాయికో, చెట్టుకో, దేనికో దానికి తాడేమైనా ఏసి కట్టి, ఆ తాడు నా నడుముకి కట్టుకుని, ఆ తాడు పట్టుకుని జాగ్రత్తగా ఆ ఊబిలోకి దిగి, ఆ పని చేసుకొని, మళ్ళీ ఆ తాడు పట్టుకొని పైకొచ్చేస్తాం గదా! అంత జాగ్రత్తగా మనం చదువుకుంటూ ఉన్న ఈ శాస్త్రాలన్నింటినీ ఊతంగా పెట్టుకుని, ఆ సత్తన్న తాడు వదిలిపెట్టకుండానే ఆ అసత్తన్న సంసారపు ఊబిలోకి, ఆ పంకంలోకి దిగొచ్చు బురదలోకి. ఏవో పనులుంటాయి మరి సంసారం, ప్రపంచం, కుటుంబం ఉన్నది అంటే పిలుస్తుంటారు దేనికో దానికి. ఏవో ఒక పనులున్నాయని అటు మనసు తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతూ ఉన్న మనసుని అట్టనే పోనీకుండా, దానికి సత్తన్న తాడు కట్టి దాన్ని వదిలామనుకోండి, అది ఆ సంసారంలోకి దిగినా గూడా మళ్ళీ మనం పట్టుకొని వెనక్కి లాగొచ్చు. లేకపోతే అందులో పడిపోయిందనుకోండి, మనల్ని గూడా అది లాగేస్తుంది. అంత ప్రమాదం ఉంటుంది. కాబట్టి లోపల సత్తు నిలబెట్టుకొని, దాన్ని పట్టుకునే అసత్తులోకి వెళ్తే కూడా ఒకవేళ జారుతున్నా గూడా మళ్ళీ పైకి రావడానికి ఏదో ఒక ఆలంబనం ఉంటుంది. ఇదే విషయం మనకు చాందోగ్యం, అదిగో నువ్వు సత్ అన్నదేదైనా పట్టుకుని గ్లోవ్‌లాగా తొడుక్కుని, కాలుతున్న ఇనుప కడ్డీని పట్టుకుంటే పర్వాలేదు గానీ, లేకపోతే మాత్రం డైరెక్ట్‌గా పట్టుకున్నావు సత్తు లేకుండా
కాలుతున్న ఇనుప కడ్డీ పట్టుకుంటా ఉంటే చెయ్యి మాత్రం కాలుతుంది గ్యారంటీ. నువ్వు చచ్చిపోతావు అని చెప్పిందది. అంటే ఏమి? ఆ కాలుతున్న ఇనుప కడ్డీ లాంటిది. తపింపజేసే ఈ సంసారము. నువ్వసలు సత్తు గురించి ఏమాత్రము కొంచెం గూడా ఆలోచన లేకుండా, జ్ఞానం లేకుండా, ఎరుక లేకుండా, పూర్తిగా అసత్తులోకి వెళ్ళిపోయి దాన్ని గట్టిగా వాటేసుకున్నావంటే ఏమవుతావు? కాలిపోతావు, మరణిస్తావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ ఏడుస్తుంటావు, మళ్ళీ మోహాలతో ఉంటావు, మళ్ళీ దుఃఖాలతో ఉంటావు. అదే కావాలి నీకు? కాదు గదూ! కాబట్టి లోపల సత్తంటే ఏంటో తెలుసుకొని దాన్ని నిలబెట్టుకో. ఇది ఒకవైపు నుంచి చేయవలసిన పని. తప్పనిసరి ఎక్స్‌క్యూజ్ లేదు. ముందు సత్తంటే ఏంటో అర్థం జేసుకో. తర్వాత దాన్ని నీ మనసులో నుంచి జారిపోకుండా నిలబెట్టు. ఆ సత్తుతోటి కట్టి నీ మనసును వదులు కావాలంటే అది ప్రపంచంలోకి వెళ్తే గూడా మళ్ళీ వెనక్కొస్తుంది. అంతేగాని దానికి ఏ ఆధారం లేకుండా వదిలిపెట్టేసావంటే అది అందులోకెళ్ళిపోతుంది మళ్ళీ అది. తప్పిపోతుంది ఈ ప్రపంచంలో. ఇంక నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు. నీ మనసే నీకు శత్రువై నీ ఇంద్రియాలతో పాటు నిన్ను గూడా ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. నశించిపోతావు. సరే ఇదంతా ఒకవైపు నుంచి. ఆ సత్తు గురించి తెలుసుకోవడానికే ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయి. నువ్వు చదువుకో కూర్చొని. నాకు తెలీదనడానికి వీల్లేదు. రెండో వైపు నుంచి గూడా చూద్దాము. బయట నుంచి అసత్తులు చాలా వచ్చేస్తాయి. మనము లోపల నుంచి బయటికి ఇంద్రియాల ద్వారా వెళ్ళిపోవడమే గాదు. బయట నుంచి చాలా అసత్ విషయాలు ఇదే ఇంద్రియాల ద్వారా లోపలికొచ్చి పడిపోతుంటాయి కూడా మరి. మనము మన కళ్ళలో నుంచి, మన మిగిలిన ఇంద్రియాల్లో నుంచి బయటికెళ్ళిపోయి, ఏవో శబ్దాలు, రూపాలు, రుచులు, స్పర్శలు, వాసనలు అని రకరకాల విషయాలు, ఆ విషయాలతో కూడిన వస్తువులు, వాటన్నింటినీ అనుభవిస్తూ ఉంటాము. అట్లనే బయట నుంచి అసత్ విషయాలు ఎన్నో ఇవే మార్గాల్లో నుంచి మన లోపలికొచ్చేస్తుంటాయి కూడా. అవే మార్గాలు. అవి 2 వైపులు పనిచేస్తాయి. దారం ఉన్నది అంటే ఒక తలుపేదైనా ఉన్నది అంటే, ఆ ద్వారం గుండా ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు, అటు నుంచి ఇటు రావచ్చు మరి. కాబట్టి బయట నుంచి అన్నీ మనకు లోపలికొచ్చేస్తూ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఈ ద్వారాల దగ్గరే ఆపేయాలి. బయట నుంచి వస్తున్న అసత్తువన్నీ కూడా ఏవేవి ఉన్నా సరే ద్వారాల దగ్గర ఆపేసి, వాటిని అవకాశం ఉంటే సత్‌గా మార్చుకుని లోపలికి తీసుకోవాలి అని చెప్తూ వెళ్ళాను. నేను చెప్పడం ఆపగానే నన్ను 2 ప్రశ్నలడిగారు. అందులో ఒక ప్రశ్న చాలా బేసిక్ క్వెషన్. నేను అంతా బానే ఉంటానండి. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అబద్ధాలాడితే నేనేం చెయ్యాలి? వాళ్ళందరూ అబద్ధాలాడుతూ ఉంటే, ఆ అబద్ధాలని నేను నిజాలుగా ఎట్లా తీసుకోవాలి? అని అడిగారు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఫండమెంటల్ క్వెషన్, బేసిక్ క్వెషన్ మనసు అడుగుతుంది మరి. కాబట్టి క్లారిఫికేషన్ చెప్పడం మనసుకి అత్యవసరం. మళ్ళీ ప్రయత్నం చేద్దాము. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం బానే ఉంటాం. మనం అబద్ధం ఆడము, అసత్యం చెప్పము, అంతా బానే ఉంది గానీ, మన చుట్టూ ఉన్న వాళ్ళు అబద్ధాలు చెప్తూ ఉంటారు మరి. దాన్ని సత్యంగా ఎట్లా తీసుకుంటాము? అసత్యాలన్నీ చెప్తూ ఉంటే వాటిని సత్యంగా ఎట్లా తీసుకుంటాము? అన్నది క్వెషన్. క్వెషన్ బానే ఉంది గానీ, నేను చెప్తున్న విషయానికి సంబంధం లేదిది. ఆ క్వెషన్‌ని ముందు క్లారిఫై చేసి దానికి జవాబు చెప్పుకుందాము. అబద్ధాలు చెప్తుంటే అవన్నీ నిజాలు అనుకోమని చెప్పట్లేదు. చుట్టూ ఉన్నవాళ్ళు అసత్యాలన్నీ మాట్లాడుతుంటే అవన్నీ సత్యం అని యాక్సెప్ట్ చేయవలసిన పని లేదు. అది గాదు చెప్తున్నది. ఆ అసత్తులని ఏం చెయ్యాలి? అవకాశం ఉంటే సత్‌గా మార్చాలి. లేకపోతే ఏం చెయ్యాలి? ఆ ద్వారాల దగ్గరే వదిలిపెట్టేయాలి. ఎట్లా చేయాలి? ఏమి అని కొన్ని స్టెప్స్ చూద్దాం. స్టెప్ 1 బయట విషయాలు అన్నీ అసత్. ప్రాపంచికమైన విషయాలన్నీ అసత్. అందులో సత్ ఏది లేదు. ఎందుకు అంటే సత్యమై ఉండాలి అంటే మార్పు లేకుండా ఉండాలి. బయట ప్రాపంచికమైన విషయాలన్నీ మారిపోతూ ఉంటాయి, నశించిపోతూ ఉంటాయి. మారుతూ, నశిస్తూ ఉండే విషయాలు ఏవి సత్యమైనవి కావు. కాబట్టి బయట విషయాలేవో కొన్ని సత్యాలుంటాయి, కొన్ని అసత్యాలుంటాయి గాదు. బయట విషయాలు మొత్తం అసత్యం. హోల్‌సేల్‌గా, కంప్లీట్‌గా రాశీభూతమైన అసత్తది. లేని పదార్థం.
అందులో మళ్ళీ కొన్ని సత్యాలున్నాయి, కొన్ని అసత్యాలున్నాయి. అంటే ఇప్పుడు వాడేదో పెన్ను తీసుకున్నాడు, నేను తీసుకోలేదని జెప్పాడు. వీడెవడో నా భూమి కొట్టేసాడు, లేదని జెప్పాడు. ఇట్లాంటివి అసత్యాలు. ఇదిగోనండి నీ పెన్ను నువ్వు తీసుకో అని ఇచ్చాడు. అదిగో నీ భూమి నువ్వు తీసుకోమని ఇచ్చాడు. కాబట్టి అవి సత్యాలు అని చెప్పడానికి లేదు. వాడు నా పెన్ను కొట్టేసి, నా భూమి కొట్టేసి, లేదు నేను తీసుకోలేదని చెప్పడము ఎంత అసత్యమో, ఇదిగో నీ పెన్ను నువ్వు తీసుకో, ఇదిగో నీ భూమి నువ్వు తీసుకో అని ఇవ్వడం కూడా అంతే అసత్యం. ఎందుకు? ఆ పెన్ను, ఆ భూమి కూడా అసత్యాలు. ఆ నేను కూడా అసత్యము, ఆ ఇచ్చేవాడు కూడా అసత్యం. అన్నీ మారిపోతూ నశించిపోయేవి. ఇందులో ఒక్కటి గూడా నిజం లేదు. అన్నీ కలలాగా కరిగిపోయే విషయాలు. అందులో ఏది నిజమైన వస్తువు ఉన్నది గాబట్టి, ఒకటి నిజము, ఒకటి అబద్ధము, ఒకటి సత్యము, ఒకటి అసత్యము అని చెప్పడానికి. ప్రాపంచికమైన విషయాలు నేను చదువుకున్నాను, ఇల్లు కొనుక్కున్నాను, కట్టుకున్నాను, నెత్తి మీద పెట్టుకున్నాను, పెట్టుకొని తిరుగుతున్నాను. లేదా పెట్టెలో పెట్టుకొని తిరుగుతున్నాను, పెట్టెలు పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఊళ్ళంతా పడి తిరుగుతూ ఉన్నాను. పిల్లల్ని కన్నాను, పెంచాను, ఉద్ధరించాను, ఏంటో జేశాను. ఏంటో డబ్బులు సంపాదించాను, దాచుకున్నాను, మింగాను, పారేసుకున్నాను. ఇవి ఏవైనా సరే మొత్తము అన్నీ కలిపి 100% అసత్. కాబట్టి నా చుట్టూ ఉన్నవాళ్ళు నాకు అబద్ధం చెప్తుంటే ఏం చెయ్యాలి అంటే చెప్పేదన్నీ అవే ఉంటాయి మరి. అన్నీ అసత్ పదార్థాలే. మొత్తం అసత్ విషయాలే చెప్తారు. అందులో ఒకటి సత్తు ఉంటే గదా! దాన్ని ఇది సత్తు, అది అసత్తు అనుకోవడానికి. ఏది సత్తయి ఉంటుంది మరి అంటే ఆత్మ విషయం ఏదైనా చెప్తే అది మాత్రం సత్. ఆత్మ విషయం ఏదైనా చెప్తూ ఉంటే అది మాత్రం సత్. అది కూడా ఏదో ఒక ఆత్మ విషయం చెప్తే గాదు. ద్వైతాలన్నీ చెప్తే, భేదాలన్నీ చూపిస్తూ చెప్తూ ఉన్న ఏ విషయమైనా సరే, ఎంతటి వాడు చెప్పినా సరే అసత్. భేదాలతో, ద్వైతాలతో చెప్పిన ఎటువంటి శాస్త్రాలు, పురాణాలైనా సరే అసత్. వాటన్నింటిని మళ్ళీ అద్వయంగా, అద్వితీయంగా, ఆత్మపరంగా ఏకమేవ అని సమన్వయం చేస్తూ చెప్పిన వాడేది జెప్తున్నాడో, అటువంటి శాస్త్రాలు, పురాణాలు, ఆ పురాణకర్తలు, వాటి ప్రవర్తకులు, ప్రవచనకర్తలు అందరూ సత్ చెప్తూ ఉన్నారనర్థం. అటువంటివి కూడా అంత జాగ్రత్తగా ద్వారాల దగ్గర ఆపి, మాటలన్నీ ఎట్లైనా అసత్ గాబట్టి ఆ మాటలన్నీ గూడా అక్కడే, చూస్తున్న విషయాలన్నీ గూడా అక్కడే, కళ్ళ దగ్గర దృశ్యాలు, చెవుల దగ్గర శబ్దాలు, ఎక్కడివక్కడ ఆపేసి ముందు, నిజంగా సత్తా ఏదైతే అద్వితీయమై ఉన్నదో, ఏకం ఏవ అయి ఉన్నదో, భేదం లేకుండా ఉన్నదో, అంతా ఒక్కటే అని చెప్తున్నదో, ఆడవాళ్ళు చదవద్దు, మగవాళ్ళు చదవద్దు, చిన్నవాళ్ళు చదవద్దు, పెద్దవాళ్ళు చదవద్దు, ఈ దేశం వాళ్ళొద్దు, ఆ దేశం వాళ్ళొద్దు, ఈ వర్ణం వాళ్ళు, ఆ కులం వాళ్ళు, ఈ గోత్రం వాళ్ళు, వాళ్ళు, వీళ్ళు అని వేరు, 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 వేరు చేసి చూపిస్తున్నవన్నీ ఏవున్నాయో, అటువంటి భేద భావనలన్నీ గూడా మళ్ళీ అక్కడే ద్వారాల దగ్గర ఆపేసి, అవి లేకుండా మాత్రం ఉన్న విషయాన్ని లోపలికి గ్రహించాలి. మిగిలినవన్నీ ఓన్లీ ప్రాపంచికము. ఆత్మ గురించిన ఇన్ఫర్మేషనే లేదు. మొత్తం ఉన్నదంతా అనాత్మ ఇన్ఫర్మేషన్ అంటే, దాన్ని అక్కడే ఆపేయడమే ఇంకా. ద్వారాల దగ్గర ఎక్కడా మామూలు ద్వారం గాదు. మనసు దాకా గూడా రానివ్వడానికి వీల్లేదు. యాక్చువల్‌గా ఇంద్రియాలన్న ద్వారాల దగ్గరే ఆపేయడమే. ఒకవేళ వ్యవహారానికి ఫస్ట్ విషయం ఏంటంటే ఫ్యాక్ట్ నంబర్ 1 ప్రాపంచికమైన విషయాలు అన్నీ అసత్తే. అందులో మధ్యలో కొన్ని సత్తులున్నాయని చెప్పడానికి లేదు. పారమార్థికమైన విషయాల్లో కూడా భేదాలున్నాయంటే అవన్నీ మళ్ళీ అసత్. వాటిని గూడా శుద్ధి చేసి కొంతవరకు లోపలికి రానివ్వచ్చు. స్టెప్ నంబర్ 2 ఫ్యాక్ట్ నంబర్ 2 విషయం ఏంటంటే, ఒకవేళ మనం ఇటు నుంచి అటు వెళ్తున్నాం గదా! మనం ఇటు నుంచి ఆ బురద గుంటలోకి దిగుతున్నామనుకోండి. మన చుట్టూ ప్రజలుంటారు, ఏవో మాట్లాడుతూ ఉంటారు. అటువంటప్పుడు ఈ మనస్సుకి సత్తన్న తాడుగట్టి అందులో దింపమని జెప్పాం గదా! అదెట్లా జేస్తామంటే, వాళ్ళు చెప్తూ ఉన్నారనుకోండి ఏవో, నిజంగా గూడా నావి డబ్బులు, డుబ్బులు, నా సొమ్ములు, గిమ్ములు అన్నీ కొట్టేశారనుకోండి.
నేను తీసుకోలేదని అబద్ధం చెప్పారనుకోండి. నన్ను తిట్టారనుకోండి. నేను తిట్టలేదని చెప్పారనుకోండి. వాటిని యాజ్ ఇట్ ఈస్‌గా ఫేస్ వాల్యూలో తీసుకోండి. వాడక్కడే నిలబడి నేను చూస్తూ ఉండగా నా డబ్బులు కొట్టేస్తున్నాడనుకోండి. వెనక్కి తిరిగి చూసాడు. నేనక్కడే ఉండి చూస్తున్నాననుకోండి. అబ్బెబ్బే! నేనేం తీసుకోలేదని జెప్పాడనుకోండి. సరే అనండి. సరే అనండి. ఆ! లేదు నేను చూసాను. నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? నా డబ్బులు నువ్వు కొట్టేస్తున్నావు అని వాడెంబడి పడి మీరు గూడా బోయారనుకోండి కొట్లాడుకుంటూ. లేదా మనసు చిన్నబుచ్చుకున్నారనుకోండి, తగువులు పెట్టుకున్నారనుకోండి, మానుకున్నారనుకోండి. మనసు దాకా ఆ విషయాన్ని రానిచ్చారంటే మీరు గూడా అసత్తయిపోయారని అర్థం. మీరు గూడా అదే మందలో, అదే గుంటలో, అదే రొంపిలో దిగిపోయారని అర్థం. నేనిట్లనే జేస్తాను. ఒకవేళ నావెవరైనా కొట్టేస్తూ ఉంటే నేను చూస్తూ గూడా ఏమి పట్టించుకోను. అవసరం లేదు. నాకు కావాలంటే నాకు కావాల్సినవి కావాల్సినప్పుడే ఒస్తాయి. నావివి ఉన్నాయని అనుకో, మీనాకి ఈ డబ్బులు, మీనా ఇల్లు, మీనా కారు, మీనా భూమి, మీనా వస్తువులు అని చెప్పుకోవడానికి మీనా ఎంత సత్తయి ఉన్నదిక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. అవి అంత సత్తు. మీనా ఎంత అసతో, మీనావి అనుకునే విషయాలు, వస్తువులు అంత అసతు. కాబట్టి ఆ మొత్తం అంతా అట్లానే ఉన్నప్పుడు, ఒకవేళ వాళ్ళు అబద్ధమే చెప్తున్నారనుకోండి, వాళ్ళు అబద్ధమే చెప్తున్నారని మీకు తెలిస్తే కూడా ఫేస్ వాల్యూలో తీసుకొని ఓకే అనుకోండి. మంచిది అనండి. ఇంక ఊరుకోండి. ఇంద్రియాల దగ్గరే ఆపేయండి. ఆ ద్వారాల దగ్గర ఆపేయండి. దేహానికున్న కంతలు, రంధ్రాల దగ్గర ఆపేయండి. మనసు దాకా రానివ్వద్దు. ఇది మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకునే పద్ధతి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయలేకపోయారనుకోండి, మొత్తం ఉన్నదంతా అసత్తే ఇందులో ఏది సత్యం ఫస్ట్ ఆఫ్ ఆల్, కొన్ని సత్యాలు, కొన్ని అసత్యాలవ్వడానికి ప్రాపంచికమైన విషయాలన్నీ పో అనుకుంటే చాలా బాగా మనసుని జాగ్రత్త చేసుకోవచ్చు. ఇంకా తర్వాత వాళ్ళు అసత్యం చెప్తున్నారని తెలిస్తే గూడా మంచిది అనుకోని ఊరుకున్నారనుకోండి. దాంతో మిగిలిందంతా సేవ్ చేసుకోవచ్చు. ఎంతో టైము, ఎంతో మనస్తాపము తగ్గి, మనసుకి శాంతి కలిగి, అసలు ఎంత లాభం, ఎంత ప్రయోజనం దానివల్ల. ఆ విధంగా మనసును ఒకవేళ ఎవరికి వాళ్ళు జాగ్రత్త చేసుకున్నారంటే, ఇంక వాడు గూర్చొని ఆత్మనా ఏవ సహాయేన వాడికి మనసే వాడికి సహాయం చేస్తుంది. వాడు ఇంకా సాధన జేసుకోవచ్చు శాంతిగా. వాళ్ళతో వీళ్ళతో పనకమాలిన గొడవలు, కొట్లాటలు అశాశ్వతమైన వాటి గురించి పెట్టుకునే కన్నా, మంచిది శుభమని చూసి ఊరుకొని, మన సంగతి మనం చూసుకుంటాం. మళ్ళీ నా డబ్బులు పోతే మరి నాకు రేపటికి ఎట్లానండి? అంటే ఇంక తర్వాత జెప్తారు. ఇంకిక్కడ జెప్తారు ఆ విషయం మళ్ళీ జూద్దాము. తర్వాత సంగతి తర్వాత జూద్దాము. ఇప్పుడు ముందు సంగతి మనసు చెడగొట్టుకున్నావంటే, అది చెదిరిపోయిందంటే, జారిపోయిందంటే, ముక్కలయిందంటే, ఏడుస్తున్నదంటే అదెందుకు పనికొస్తుంది? నీ మనసే నీకు శత్రువవుతుంది. నువ్వు పూర్తిగా నశించిపోతావు. ఆ రూ. 2 ఒకవేళ కొట్లాడి సాధించినా గూడా, లేదా నీదేదో వాళ్ళు కొట్టేసారో, లేతే నిన్నేదో తిట్టేసారో, నిన్నేంటో కొట్టారో, అటువంటి వాటన్నింటికి మీరు గొడవలు పెట్టుకున్నారు అంటే, మనసు జారిపోయి అది శత్రువయిందంటే, అది మొత్తమే ఆ రొంపిలో కూరుకుని పోయిందంటే, మీరు మొత్తం ఉద్ధరించుకోవడానికి అవకాశం లేక, మీకు ఏ సహాయం లేక నశించిపోతారు మీరు కూడా. ఇంక మూడో మార్గముంది. అసత్తులన్నింటినీ సత్యంగా మార్చుకునే పద్ధతేమి అంటే, ఉన్నదంతా ఒకటే అది నేనే అని చూడగలిగితే ఇంకది దీన్ని మించిన తిరుగులేని ఉపాయం ఇది. దీన్ని మించిన ఉపాయం ఇంక లేదు. అసలు అసత్ అన్నది ఎక్కడ ఉన్నది? ఉన్నదంతా సత్యమే గదా! సత్ కాక ఇంకా ఏదైనా ఉన్నదా? వాడు నా డబ్బులు కొట్టేసాడంటే వాడు వేరు, ఆ డబ్బులు వేరు, నేను వేరా? కాదు గదా! వాడు నన్ను తిట్టాడంటే తిట్టిన వాడు తిట్టాడని అనుకుని తిడుతూ ఉన్నాడు గదా నన్ను. ఆ నేను, ఆ తిట్లు ఇవన్నీ వేరా? మొత్తం అంతా ఉన్నది ఒక్కటే అయినప్పుడు వేరు వేరుగా ఉంటే గదా! ఇన్నిగా చూసుకోవడానికి అని మొత్తం అంతా సత్తుగా చూడండి. ఆ విధంగా మొత్తం అసత్తుని సత్యంగా మార్చండి. ఇంక ఇది బ్రహ్మాండం. ఇంక దీన్ని మించింది ఇంకేమీ లేదు. ఈ రకంగా 3 స్టెప్ ప్రాసెస్‌లో ఏదో విధంగా ఏదైనా చేయండి గానీ, మీ మనసు మాత్రం జారిపోకుండా ప్రయత్నం చేయండి. మీకు మనసు సహాయం చెయ్యట్లేదంటే, మీకు ఇంక ఉద్ధరణకు అవకాశమే లేదు. ఆత్మోద్ధరణ మీరు చేసుకోవడానికి మీకసలు అవకాశమే ఉండదు. ఆత్మన ఆత్మానం ఉత్హరెత్.
ఈ మనస్సు ఇట్లా రొంపిలోకి జారిపోయింది అంటే, దాన్ని పైకి హరెత్తి లాక్కోవాలి. ఆ సంసారమన్న రొంపిలోకి దిగబడిపోతున్న మనసుని, ఆ సంసారమన్న రొంపిలో నుంచి పైకి మీ లోపలికి లాక్కోవాలి అంటే, మీరు సత్తుతోటే దాన్ని పైకి లాగాలి. బయటికి, పైకి, లోపలికి లాగాలి దాన్ని. బయటికి, పైకి, లోపలికి లాక్కో అని చెప్పడానికే హరేత్ అని జెప్పారు. అంటే పైకి లాక్కో. దాని పేరే ఉద్ధరణ. ఆత్మోద్ధరణ అంటే ఆత్మ పొయ్యి ఇట్లా అనాత్మ రొంపిలోకి దిగబడిపోకుండా హరణం చెయ్యి. నిన్ దాన్నెట్లా చేస్తావు? ఆత్మనా ఏవ నీ మనసుతోటే చెయ్యాలి. నీ మనసుని ఆ రొంపిలో ఏ సహాయం లేకుండా దింపేసావనుకో, నువ్వు దాన్నింక పైకి లాగలేవు. అందుకని ఆప్షన్ ఏ మొత్తం అంతా అసత్తే. అందులో ఒక్కటైనా సరే సత్తు ఉంటే గదా మధ్యలో. ఇది సత్తండి, వాడు నిజం చెప్తున్నాడండి, ఇది అసత్తండి, వాడు అబద్ధం చెప్తున్నాడు అనడానికి ఏముంది? మొత్తం అంతా ఒకటే సామాను అనైనా చూడండి. దానికి అవతల ఎక్స్‌ట్రీమ్ ఆప్షన్ సి మొత్తం ఉన్నదంతా ఒకటే అంతా సత్ అని చూడండి. మన పరమేశ్వరుడు, ఈశ్వరుడు దక్షుడు ఏదో తిడుతున్నాను అనుకుంటే అర్థం తెలుసు. జ్ఞానం కలిగి ఉన్నది గాబట్టి ఆయనకి మన దక్షుడు అన్న వాటిని మొత్తాన్ని అసత్తుగా ఆయన చెప్తూ ఉన్న మొత్తాన్ని ఆయన సత్తుగా మార్చుకుంటూ పోయారు. అట్లా చేస్తే శివమై ఉండొచ్చు, శాంతమై ఉండొచ్చు. ఆ రకంగా ఒకవేళ మనసు శివమై, శాంతమై నిలబడి ఉన్నది అంటే దాంతో నిన్ను నువ్వు హరణం చేసుకోవచ్చు. లేకపోతే ఉద్ధరణ లేదు. ఆ విధంగా వాళ్ళు నన్ను తిడుతూ ఉన్నారు అంటే, తిట్ల గురించి కూడా మీరు అర్థం తెలుసుకున్నారనుకోండి, ఇంక తిట్టిగా మిగిలేది ఏమీ లేదు. ఉన్నద ప్రతి పదము ఒకే అర్థాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు వేరేగా ఉన్నదేమక్కడ? ఆ రకంగా ట్రై చేయండి. ఒక ఎక్స్‌ట్రీమ్ ఏ మొత్తం అంతా అసత్ అనుకోండి. ఇంకొక ఎక్స్‌ట్రీమ్ సి మొత్తం అంతా సత్ అనుకోండి. అప్పుడు నా నుంచి నన్ను, నా కోసం ఎవరు ఏమి, ఎట్లా దొంగిలించగలరు? నా గురించి నాతో ఎవడు ఏ రకమైన అబద్ధం చెప్పగలడు? నా గురించి నన్ను నాతో ఎవడో ఒకడు తిట్టడము ఎట్టా చేయగలడు? ఉన్నదంతా ఒకటే అయితే వేరేగుంటే గదా! అని. ఈ రెండిటికి మధ్యలో ఆప్షన్ బి. ప్రాపంచికమైన విషయాలు పిల్లల్ని కన్నారు, పెళ్ళిళ్ళు జేసుకున్నారు, ఏంటో జేశారు ఇట్లాంటివన్నీ పనకమాలిన విషయాలు ద్వారాల దగ్గర ఆపేయండి. మిగిలినవి కొన్ని ఆత్మ గురించినట్టుగా కనిపించిన వాటిని జాగ్రత్తగా విచారణ చేసి, ద్వైతం లేదు అంటే, ఎక్కడెక్కడ భేదభావనలు లేకుండా ఉన్నాయో అటువంటి శుద్ధమైన పదార్థాన్ని మాత్రం లోపలికి తీసుకోండి. ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒకటి వాడితే, ఆత్మ సహాయంతో మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవచ్చు. ఆత్మానం ఉద్ధరేత్ చేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదీ చేయలేకపోతున్నాను అంటే, అదిగో ఆ మనసుకి ఏ ఆలంబన లేకుండా రొంపిలోకి దింపేశారు ఇంక అంతే అయిపోయింది. అది మీకు శత్రువై ఉంటుంది. మిమ్మల్ని ఈడుస్తుంటుంది అందులోకి. ఆత్మోద్ధరణ లేదు మీకు. అనాత్మల్లోనే ఉంటారు. అది విషయము. సుఖాన్ని అర్థిస్తున్నారా మీరు? అయితే ఇట్లా మాత్రమే మీరు ఆచరించవలసి ఉంటుంది. మనసు జారిపోయిన దాన్ని పోగొట్టుకున్నారంటే, మీరు గూడా జారిపోతారు. ప్రణశ్యతి అని జెప్పారాయన. ఉత్తనాశం గాదు. పూర్తి నాశం ఉంటుందింక. అది విషయము. ఆ రకంగా ప్రయత్నం చేయండి మీకు అవకాశం ఉంటే. లేకపోతే ఇంకేదైనా మార్గం ఉందా ఏమి అని ఆలోచన చేసుకోండి. నాకు తెలిసినవి నేను ఆచరించేవి నేను చెప్తూ వస్తూ ఉన్నాను. మొత్తం పూర్తిగా సాధించానా అంటే చెప్పలేము. నన్నెవరైనా అన్నారు అంటే ఆటోమేటిక్‌గా నేచర్ ఉంటుంది. అది ముందు కిక్ ఆఫ్ అవుతుంది. ఎవరైనా నావి కొట్టేసారో, ఎవరైనా నన్ను తిట్టారో, ఏదైనా నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుందో, నాకెవడైనా అన్యాయం చేస్తున్నాడో, ఇట్లాంటివేవైనా జరిగినప్పుడు నాకన్నా ముందు నా మనసు యాక్టివేట్ అవుతుంది. అది కిక్ స్టార్ట్ అయ్యి వెంటనే రియాక్ట్ అవుతుంది. అటువంటప్పుడు నేనేం చేస్తాను, దానికి ఆల్రెడీ ఈ సత్తన్న తాడు దానికి కట్టి వదిలాను గాబట్టి, అది టపీమని జారిందనుకోండి ఆ మురికి గుంటలోకి, దాన్ని వెంటనే లాగొచ్చు పైకి. ఆ రకంగా దానికి అభ్యాసం చేస్తున్నాను.
అది జారుతుంది ఎందుకు జారదు? మనస్సు కూడా ప్రాపంచికమైన అసత్ పదార్థం. కాబట్టి అది వెంటనే ప్రాపంచికమైన అసత్తులను చూస్తే ఈజీగా రియాక్ట్ అవుతుంది. టపీమని జారుతుంటుంది అందులోకి, ఆ బురదలోకి. జారినప్పుడు ఓహో! జారావా అనుకోవడం, ఆ తాడు పట్టుకొని ఒక్ లాగితే మళ్ళీ పైకొచ్చి గట్టు మీద పడుతుంది. ఆ రకంగా దాన్ని మెయింటైన్ చేస్తున్నాను. ఎంతవరకు చేస్తాను ఈ మెయింటెనెన్స్? అదసలా ద్వారాల్లో నుంచి బయటికి వెళ్ళనే వెళ్ళకుండా లోపలే ఉన్నదనుకోండి, అది చాలా మంచి స్థితి. అక్కడికి రావాలి. ఆ తర్వాత అసలు లోపల అది లేకుండానే లయమైపోవాలసలు మొత్తమే. మనసే లేకుండా పోతే ఇంక అది ఉత్తమం. దాని పేరు మోక్షం. అందుకోసం ప్రయత్నాలు. మీరసల ఆ సత్తన్న తాడే కట్టకుండా మనసుని వదిలేసారనుకోండి, ఇంకది దేశ దిమ్మరిలాగా తిరుగుతూ ఈ బురద గుంటలో జారుతూ మిమ్మల్ని ఈడుస్తూ అందులోకి ఉంటుంది. అది విషయము. ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడవలసిన విషయం ఇది. ఆటలు కావు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం తర్వాత శ్లోకాలు చూస్తూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.